నమస్కారం. లైవ్ షోకి స్వాగతం. ఈరోజు చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు శ్రీ రామ్నాథ్ గారు, సీనియర్ పాత్రికేయులు, ప్రముఖ విశ్లేషకులు, ఏపీ ప్రైడ్ ఛానల్ నిర్వాహకులు. శ్రీ వంగవీటి నరేంద్ర గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. ఈరోజు ప్రధానంగా పాకిస్తాన్కు బుద్ధి చెప్పాల్సిందే, అలాగే ఏపీ కూటమి మోసాలను జనం క్షమించరంటున్న జగన్, ఏపీలో అప్పులు తేవడంలో కొత్త చరిత్ర, ప్రభుత్వ ఖజానానే తాకట్టు పెట్టేశారని నిన్న మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ప్రస్తుత ప్రభుత్వం మీద వెల్లడించిన విషయాలు చాలా సంచలనాత్మకంగా ఉన్నాయి. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇలాంటి సాహసం చేయలేదు. ప్రైవేటు వ్యక్తులకి ఖజానాని తాకట్టు పెట్టి మీరు కావాలంటే మేము చెల్లించకపోతే దాంట్లో డైరెక్ట్గా తీసుకోవచ్చు ప్రభుత్వ ఖాతా నుంచి అని చెప్పి రాసిచ్చేశారని చెప్పి ఆయన చెప్తున్నారు. అలాగే ఇక జగన్ గారి మీద యథాప్రకారం బురద జల్లుతున్నారు. ఆధారాలు ఉన్నాయా లేవో, పక్క 3,000 కోట్ల భూమి కుంభకోణం అని ఇతరత్ర అనేక కుంభకోణాలు బయటకు వస్తుంటే వాటిని కప్పిపుచ్చడం కోసం జగన్ గారి మీద కంటిన్యూస్గా అదే పనిలో ఉన్నారు. ఈ మద్యం స్కామ్ అంటూ, అలాగే రోజు రోజుకి రెడ్ బుక్ అరాచకాలు పెరుగుతున్నాయి. రకరకాల కేసుల్లో వైసీపీ వాళ్ళని ఇరికిచ్చే ప్రయత్నంలో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ఏ కార్యకర్త అయినా కూడా ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్తే ప్రతి ఒక్కరికి కూడా వెన్నులో భయమే. చివరికైతే నా అక్క చెల్లెమ్మలందరూ పొద్దుటూరు నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు, కడప నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు. ఏదో ఉచితంగా బస్సు వస్తుంది, ఏదో విశాఖపట్నం పోయి రావచ్చు కదా, పొద్దున పోయి సాయంత్రానికి వెనక్కి రావచ్చు కదా అని చెప్పి అటువంటి చిన్న చిన్నవి కూడా పట్టించుకోవడంలా, దానికి కూడా దిక్కులేని పరిస్థితిలో ఈరోజు రాష్ట్రంలో పరిపాలన సాగుతూ ఉంది. పిఠాపురంలో దళితుల్ని ఏకంగా మల్లాం అనే ఊళ్ళో బహిష్కరిస్తే కూడా కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వడానికి వీలు లేకుండా, టీ కొనడానికి వీలు లేకుండా కూడా చేస్తే కనీసం మరి ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ స్పందించినట్లుగా కనపడలేదు. స్పందించుంటే మంచిదే కానీ మరి మా దృష్టికి అయితే రాలేదు. వచ్చుంటే ఈ పాటికి పెద్ద ఎత్తున పేపర్లో వేసి ఉండేవాళ్ళు కదా. మరి ఆ పరిస్థితికి ఆయన ఏం సమాధానం చెప్తారో చూద్దాం. ఇక ఇతర వార్తల్లోకి వెళదాం. తెలంగాణ వార్తలు. ప్రపంచానికి మోడల్గా తెలంగాణను చూపుతాం. భారత్ సమ్మిట్ 2025 నిర్వహణపై మీడియాతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రత్యేకంగా రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి ఓ సదస్సు కూడా పెడతామని కూడా ఆయన చెప్పారు. ఏర్పాట్లను పర్యవేక్షించారు. భూదాన్పై సిబిఐ విచారణ, భూ కబ్జా అక్రమాలపై దర్యాప్తునకు సన్నద్ధత తెలియజేయాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. క్వాలిటీ కంట్రోల్ ఫెయిల్, అందుకే మేడిగడ్డ బరాజ్ కుంగింది. సీకెంట్ ఫైల్స్ నిర్మాణంలో లోపంతోనే బొంగలు ఏర్పడి బరాజ్ కుంగిందంటూ సేఫ్టీ డ్యామ్ అథారిటీ వాళ్ళు ఇచ్చిన రిపోర్టు మీద ప్రధానంగా ఇచ్చారు. ఇక ఏపీ వార్తలకు వెళ్తే తాకట్టులో ఖజానా, అప్పు కోసం రాష్ట్ర ఖనిజ సంపద తాకట్టు, ఏపీఎండిసి గనులు భవిష్యత్ ఆదాయాలు మొత్తం తనఖా పెడుతున్నారంటూ ఎన్డీసీ బాండ్ల ద్వారా సమీకరించనున్న 9,000 కోట్ల కోసం కేటాయింపు, బాండ్ల రూపంలో ఈ మొత్తం సేకరణలో భారీ అవకతవకలు, ప్రైవేటు వ్యక్తులు నేరుగా ట్రెజరీ నుంచి డబ్బు తీసుకునేలా దారుణ నిర్ణయం అంటూ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు సంచలనాత్మకమైన విషయాలు చెప్పారు. గత ప్రభుత్వ టైంలో ఏ ఉన్నా లేకపోయినా పచ్చి అబద్ధాలైనా కొన్ని నిజాలైనా ఇష్టారాజ్యంగా ప్రచారం చేసిన చంద్రబాబు గారు ఇప్పుడు ఏకంగా ప్రభుత్వ ఖజానానే తాకట్టు పెట్టారంట. మేము కనుక అప్పుకు సరిగా టైం కట్టకపోతే మీరు ఆర్బీఐ అకౌంట్లోంచి తీసేసుకోవచ్చు అని చెప్పి, మామూలుగా ఎస్క్రో అకౌంట్ అని అంటారు. ఈ పెద్ద పెద్ద కంపెనీల వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా కొన్నప్పుడు మనం వాళ్ళకి ముందుగానే ఒక ఖాతా పెట్టి ఆ ఖాతాలో వేస్తుంటారు, అది ఆటోమేటిక్గా వాళ్ళకి వెళ్ళేటట్టుగా. ఇప్పుడు ఇదేంది, ఇది ఏకంగా ప్రైవేటు వ్యక్తులు ఆర్బీఐ అకౌంట్లోంచి కూడా తీసుకునేటట్టుగా పెట్టారని చెప్పి బుగ్గన గారు సంచలనమైన విషయం చెప్పారు. మినరల్ కార్పొరేషన్ డబ్బు అంతా కూడా ఈ రకంగా లాగేస్తున్నారనేది కూడా అప్పు 9,000 కోట్లు అప్పు చేయబోతున్నారట. మోసాల కూటమిని ప్రజలు క్షమించరు, మేనిఫెస్టో హామీలను నిలబెట్టుకోకపోతే తోలు తీస్తామని హెచ్చరించే సత్తా వైఎస్ఆర్సీపీకే ఉందని జగన్ గారు వ్యాఖ్యానించారు. అదే టైంలో వర్షా పేరు మీద 3,000 కోట్ల రూపాయల భూమి స్కాములు చేయటం మీద కూడా ఆయన ప్రశ్నించారు. పూలింగ్కు రైతులు అంగీకరించకపోతే భూముల్ని సేకరిస్తాం, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారి హెచ్చరిక. అంటే ఇస్తే ఇవ్వండి, లేకపోతే మేము చట్టం ప్రకారం సేకరిస్తామని రైతుల్ని బెదిరిస్తున్నట్లు ఉన్నారు. కొత్తగా 44,000 ఎకరాలు. ఇక రెడ్ బుక్ రాజ్యాంగం, పివి సునీల్ కుమార్పై 6 అభియోగాలు నమోదు. జగన్ హయాంలో అనుమతి లేకుండా విదేశీ పర్యటనకి వెళ్ళారని చెప్పి ఇప్పుడు వీళ్ళు కేసులు పెడుతున్నారు. ఈ రకంగా పిచ్చి కేసులన్నీ పెడుతున్నారు. మరి ఇవన్నీ ఏం చేస్తారో ఏంటో తెలియదు. కానీ అలాగే
స్పౌజ్ పింఛన్లకు నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ అంట. నిన్న మొన్న ఈనాడు వాళ్ళు పెద్ద కార్టూన్ వేసేసారు, ఏకంగా చంద్రబాబు గారు మూటలు తీసుకొచ్చి పెన్షన్ పెంచబోతున్నారు. మరి మిగతా సూపర్ సిక్స్ ఇవన్నీ కూడా ఏం చెప్పరు, అట్లాగే కట్ చేసినట్టు గురించి చెప్పరు, ఏందో ఆ ప్రచారం. ఇక మద్యం ముడుపులు జగన్కే అంటూ మళ్ళీ పెద్ద పెద్ద ఎత్తున కథనాలు ఎవరిని అరెస్ట్ చేశారంట, వాళ్ళు చెప్పారంట, రాసేసారంట. అసలు కంప్లైంట్ చేసింది ఎవరు, వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు ఎవరన్నా అంగీకరించారా, తెచ్చిన వాళ్ళు ఎవరన్నా అంగీకరించారా? అభూత కల్పనతోటి ఇలాంటి కథనాలు, ఇలాంటి కేసులు పెట్టడం ఇవన్నీ కూడా ఆశ్చర్యం కలిగిస్తుంది. దీని మీద చర్చలోకి వెళ్దాం. సెకీతో సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని రద్దు చేయాలని చెప్పి ఈ తెలుగుదేశంకి సంబంధించిన కొంతమంది కొత్తగా ఇతర పార్టీలను కొన్ని కలుపుకుని ఆసక్తికరంగా వీళ్ళు రద్దు చేయమన్నారు. మరి చంద్రబాబు గారితో రద్దు చేయించండి. మరి జగన్ మీద మరి అదే ఆరోపణ చేశారు. మరి ఆయన 100 కోట్లు దావా చేసిన సంగతి వీళ్ళకి గుర్తులేదేమో. దీంట్లో విశేషం ఏంటంటే ఏబి వెంకటేశ్వరరావు కూడా పాత్రధారి అయ్యారు దీంట్లో. దీన్ని బట్టి అర్థమవుతుంది కదా, ₹2.49 తెస్తే తప్పట, 4.5కి కొంటే ఒప్పట, అట్లా అయిపోయింది. ఇక మదనపల్లి ఫైల్స్లో ఏం జరగట్లేదు అంటున్నారని చెప్పి ఎవరో మాధవరెడ్డి అన్నాయని అరెస్ట్ చేశారంట. అది పెద్దగా ఇచ్చుకున్నారు. ఏ నాయకుడు ఎదుర్కొనని సంక్షోభాలు ఎదుర్కొన్నానని చంద్రబాబు గారు చెబుతున్నారు. అయితే చిరంజీవి గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో భారీ డేటా లేక్ ఒకటి కొత్తగా పెడతారు. కొత్త పదాలు కనిపెట్టడంలో చంద్రబాబు గారి తర్వాతనేమో. మాజీ మంత్రి విడుదల రజని మరిది గోపీని అరెస్ట్ చేశారట, హైదరాబాద్లో అరెస్ట్ చేశారట. ఈ రకంగా అసలు జరుగుతున్న ఘోరాలు, 3,000 కోట్ల అవినీతి, వీటన్నిటి మీద మాట్లాడకుండా ఈ రెడ్ బుక్ మాత్రం బాగా విస్తారంగా పనిచేస్తున్నట్లుంది.